భాగవత గోష్ఠికి దాసోహం. ముందుగా అమ్మ వరలక్ష్మి వ్రతం ఇవాళ చాలా అత్యద్భుతమైనటువంటి కరుణా కటాక్షాలను మన అందరి మీద కూడా ఆ తల్లి అలా వర్షించాలి అని చెప్పి అమ్మకి ప్రత్యేకమైన దాసోహాలు మనందరం సమర్పించుకుంటూ మన పాఠంలోకి వెళ్ళిపోదాము. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిభార్ణవం యతీంద్ర ప్రబలం వందే రంజజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధు రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదైవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీవణం ప్రణమామి మూర్ధ్న భూతం సదస్య మహదాహ్య పట్టనాథ శ్రీభక్తి సారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణ పరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుశమునం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనేత్రరామయమునా వాత్సల్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలధిం గోవింద పూరాధిపో భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిదాసేః వేదాంతసారామృతపూరమర్ఘ్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూర్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సంకష్ట జీవ జీవాతవే నమః. సృజ్యద్య సారజనకం స్మృతిబాలమిత్రం పద్మోన్నతసర్వదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజముపయుక్త రాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారాన్నవ సంవక్రజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామనివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగరజన్మనే ప్రసాదలబ్ధపరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దీపక్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంజజామాతరం మునిం. శ్రీరంగ సింహైదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం మునేవర్ణమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచిష్య సేవకం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దీప్తిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానం ఔదనం సర్వాదనం శ్రీ సర్వోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువదినాడెంద్రం మరువినియవన్ పొరదల్యంద్రం அருமனைகளந்தாதிசெய்தானடியினையே சிந்தியாய் நெஞ்சே தெரிந்து மனத்தாலும் வாயாலும் பண்புருகோர் பேணும் இனத்தாரையல்லாதினைக்கேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் கைசடகோபன் பாதங்கள் பத்து ஏழுந்த பெரும் கீர்த்தி ராமானுஜன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வாந்திகரம் சோலை மதிலரங்கள் பண்புகழ்மேல் ஆந்ததமிழ் மறைகளாயிரம் ஈந்த முதல் தாய் சடகோபன் பொய்பால் வளர்த்த இதத்தார் ராமானுஜன் மிக்க விடை நிலையும் மையாம் உயர் நிலையும் தக்கனரையும் தலையாடி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் முருகையர்கோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ దాసోహం. జై
ప్రత్యేక అభినందనలు, దాసోహాలు. అందరి మీద ఆ తల్లి యొక్క కటాక్షం అద్భుతంగా వర్షించాలి అని ఆ తల్లిని మనం ప్రార్థిద్దాం. మనం 9వ పదిలోకి వచ్చాము. కొండపెండేరు మొదటి పాసురం పూర్తయింది. రెండో పాసురం, ముందుగా 2 పాసురాలు చదువుతుంది. கொண்டபெண்டேர் மக்களுற்றார் சுற்றவர் பிறரும் கண்டதோடு பட்டதல்லால் காதல் மற்ற யாதுமில்லை என் திசையும் கீழும் மேலும் முற்றவும் உண்ட பிரான் தொண்டருமாய் உயலல்லால் இல்லை கண்டீர் துணையே. துணையும் சார்வுமாகுவார் போல் சுற்றவர் பிறரும் அணைய வந்த ஆக்கமுண்டேல் கணை ஒன்றாலே ஏழ்மரமும் எய்தார் எம் கார்முகிலை புனை என்று உய்யப் போகிலல்லால் இல்லை కండీర్ పొరులే. మనం ఆభాస బంధుత్వాలు, ఈ ఔపాధిక బంధువులందరూ చేయలేనటువంటి రక్షణ పెరుమాళ్ళు మాత్రమే చేయగలిగిన రక్షణ. ఆయన యొక్క భక్తులు, భాగవతోత్తములు వారిని ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి రక్షణ. ఆ సందర్భాన్ని చెప్పుకుంటున్నాం కదా. ఈ 2వ పాసురంలో ఈ ఔపాధిక బంధువులు, ఈ పెద్ద పదంగా ఉంటుంది, మీకు అలవాటు అయిపోతుంది 2 సార్లు అనుకుంటే. ఉపాధి అంటే శరీరం వల్ల వచ్చేటువంటి, అంటే ఈ శారీరక సంబంధం వల్ల వచ్చేటువంటి బంధుత్వాన్ని ఉపాధి బంధుత్వం అంటారు. అలా కాకుండా గుణాల వల్ల, వాట్ల వల్ల ఏర్పడే సంబంధాన్ని నిర్ అంటే లేదు అని అర్థం. ఉపాధి, ఈ శారీరక సంబంధం లేని ఒక అద్భుతమైనటువంటి పెరుమాళ్లతో మనకి కలిగిన సంబంధము అని ఈ 2 పదాలు. ఉపాధి సంబంధం అంటే శారీరక సంబంధం, ఉపాధి సంబంధం అంటే దేహబంధం అక్కర్లేదు, పెరుమాళ్ళ యొక్క గుణానుసంధానమే బంధంగా మనం మార్చుకోవాలి అని చెప్పేటువంటిది అన్నమాట. అందులో ఈ 2వ పాసురంలో ఏమంటారంటే, లోకంలో మామూలుగా మనకి సరే బంధువులు, రకరకాల బంధువులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏదో మనకేదో ఉపకారం చేస్తామన్నట్లుగా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఈ పదాన్ని ఏమంటారంటే ఆభాస అంటారు. అంటే అలా మెరుస్తూ ఉంటుంది కానీ అక్కడ విషయం ఉండదు. మరీచిక అని ఒక పదం ఉంది, ఎండమావులు అని ఒక పదం ఉంది. ఎండలో వెడుతూ ఉంటే దూరంగా ఆ ఎండ నీడ పడి నీళ్లున్నట్లుగా కనిపిస్తుంది. దగ్గరికి వెడితే అది ఎండే, నీళ్లుండవు. అలాగా ఇక్కడ బంధుత్వం కూడా ఏమీ ఉపయోగం ఉండదు, ఊరికే పేరుకు అందరూ ఉంటారు. దీనికి మనకి ప్రప్రథమంగా చూపించిన ఉదాహరణ చరిత్ర, ఆధ్యాత్మిక చరిత్ర చూపిన ఉదాహరణ గజేంద్రుడు. ఎంతమంది ఉన్నా ఎవళ్ళు రక్షించలేకపోయారు. మన నిజ జీవితంలో అనుభవాలు, ఏ కష్టాలు వచ్చినా అయ్యో అనగలమే తప్ప కష్టాన్ని తీర్చగల శక్తి మనకి ఉండదు, లేదు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇందులో తుణయ్యం, శార్వం, ఒకటి సహాయము, రెండవది రక్ష. సహాయం చేయడం అంటే తాత్కాలికంగా అప్పుడు వచ్చిన ఆపదలో ఏదో హెల్ప్ చేయడం, వెళ్ళిపోవడం. శార్వం అంటే రక్ష, నీకే కష్టం రాకుండా నేను చూస్తాను అని బాధ్యత పడడం, అది శార్వం. ఆగువార్ పోల్, అలా ఉంటారట. మీకెందుకు, మేము ఉన్నాం కదండి, మీకెందుకండి, అయ్యో నాకు కబురు చేయలేకపోయారా, నేను వద్దును కదా, ఇలా అంటాం. ఏం చేస్తామండి, వెళ్ళి నిలబడతాం అంతే. బాధను పోగొట్టలేము, తొలగించలేము, దుఃఖాన్ని తీసివేయలేము. సుత్తవర్ జ్ఞాతులు, పిరరు, మిగిలిన బంధువులు అందరూ, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, దైహికంగా ఉండేటువంటి సంబంధికులు గాని, మిత్రభావంతో ఉన్నవాళ్ళు గాని,
అణయ్య వంద అక్కం ఉండేల్, వాళ్ళకి ఏదైనా లాభం ఉంది అంటే ఉండేల్ అన్నారు. వాళ్ళకి వీళ్ళతో మనం మంచిగా ఉంటే ఈ పని మనకు జరుగుతుంది అని లోపల ఏదైనా ఒక ఆలోచన ఉందనుకోండి, అట్టైగల్ పోల్, బ్రహ్మాండమైన పోలిక వేశారండి. అట్టైగల్, అట్టైగల్ అంటే జలగలు. మీ అందరికీ జలగల గురించి తెలుసు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఒక పెద్ద కురుపులు అవి వచ్చాయనుకోండి, ఆ చుట్టూ ఉండేటువంటి అశుద్ధ రక్తాన్ని పీల్చేయడానికి జలగలను పట్టిస్తారండి. వైద్య విధానం అదొకటి. ఆ జలగని తీసుకొచ్చి ఆ పుండు ఎక్కడుందో అక్కడ పెడతారు. పెడితే అదేం చేస్తుందంటే అక్కడ ఉన్న రక్తాన్ని అంతటిని పీల్చేస్తుంది. అది పీల్చినట్టు కూడా మనకి తెలియదు. మనం విదిలించుకున్నా అది పడదు, పొమ్మన్నా పోదు, ఎప్పుడు ఎలా లాగేసిందో తెలవదు. ఆయుర్వేద వైద్య విధానంలో చాలా గొప్ప పద్ధతి అండి ఈ జలగ అనేది. మనకి ఇక్కడ ఎందుకు చెప్పారంటే పట్టుకున్నారు అంటే వదిలిపెట్టరు. జలగలా పట్టుకున్నాడు రా బాబు అంటారు. అంటే ఇంకా మనం కోసేసినా కూడా అది విడిపడదండి, అంత గట్టిగా పట్టుకుంటుంది. మరి అదేం పట్టో. అలాంటిది అట్టైగల్ పోల్, జలగలవలే సువైపర్, పానం చేస్తారు. జలగ పానం చేసినట్టు రక్తం ఎలా తాగుతోందో మనకి తెలియకుండా. దీనికి మనకి ఆయుర్వేద వైద్యంలో మనం ప్రత్యక్షంగా మాకు విజయవాడలో ఆయుర్వేద దంపతులు ఉండేవారు, ఇద్దరు, శాస్త్రి గారు, కామేశ్వరి గారు అని. వాళ్ళు ఈ జలగ వైద్యానికి చాలా ప్రసిద్ధి. ఎన్నాళ్ళుగానో కాళ్ళ మీద పుళ్ళు వేసి, చేతుల మీద పుళ్ళు వచ్చేసి చుట్టుపక్కల రక్తం అంతా నల్లబడిపోయి చాలా భయంకరంగా ఉన్నప్పుడు వారి దగ్గరికి తీసుకొచ్చేవారు. వాళ్ళ జలగను పట్టేవారు. అది పట్టినట్టు కూడా ఇంకా పట్టిన తర్వాత తెలియదు. ఎప్పుడు లాగేస్తుందో ఆ అశుద్ధ రక్తాన్ని అంతటిని లాగేస్తుంది అన్నమాట మొత్తం. తర్వాత మంచి రక్తాన్ని లాగనేయకుండా జాగ్రత్తగా దాన్ని బయటికి మళ్ళీ తీసే ప్రక్రియ కూడా చాలా ప్రసిద్ధంగా ఉంటుంది, వేరుగా ఉంటుందండి. మరి జలగ విడిచిపెట్టదు అంటే విడిచిపెట్టకపోతే కష్టం కదా, అందువల్ల మళ్ళీ దాన్ని జాగ్రత్తగా తీస్తారు అని దాంతో పోల్చారండి. అట్టైగల్ పోల్ సువైపర్, జలగ రక్తం తాగినట్టు తెలియకుండా, అంటే ధనాన్ని అపహరిస్తారు. డబ్బుందంటే అందరూ చుట్టూ చేస్తారండి. లోకంలో మనం చూస్తూనే ఉన్నాం కదా. లేదనుకోండి, వాడు వస్తున్నాడంటే పక్క వీధిలోంచి వెళ్ళిపోతారు. ఇవి కూడా మనం లోకంలో చూసాం. బాబాయ్ వీడు వస్తున్నాడు, ఎక్కడ సహాయం అడుగుతాడో అని. అందువల్ల బంధువుల్ని జలగలతో పోల్చారు నమ్మాళ్ళు వారు. ఏకంగా కణయ్యండాలే, ఒక బాణం చేత మరమం సప్తసాల వృక్షాలని ఎంద కొట్టి ఎం కారు ముగిలై, అంటే కాలమేఘము వంటి ఆ రంగు కలిగిన శ్రీయప్పతిని ఉణయ్యండ్రు, రక్షకుడని తలవండి. ఆ శ్రీమన్నారాయణనే రక్షకుడు అని భావించండి. ఉయ్యపోగిలల్లాల్, అప్పుడే నువ్వు ఉజ్జీవించగలవు తప్ప పొరుళ్ళు ఇల్లై, ఇంకొకరిని ఆశ్రయించడం చేత నీకు ప్రయోజనం అనేది ఉండదు. ఎంత స్పష్టంగా చెప్పేశారు. వీళ్ళందరూ కూడా డబ్బును బట్టి దరిచేరే వాళ్లే కానీ డబ్బు లేకపోతే ఒక్కళ్ళు ముఖం చూడరు అన్నటువంటి సత్యాన్ని నమ్మాళ్వార్ల పరోపదేశాల్లో అద్భుతమైనటువంటి సత్యాలు ఎన్నో చెప్తారండి. ఈ వ్యాఖ్యానం 6వ పేజీ చూడండి. ఈడు 2ஆம் పాటు ఉపకారకరై పోలే ఇరిందు, ఏదో సహాయం చేసే వాళ్ళలాగా వస్తారు. వాళ్ళలాగా అండంలోనే తెలిసిపోయింది. ఉపకారం చేయడం కాదు వాళ్ళ ప్రధాన ఉద్దేశం, మన దగ్గర ఉన్నది లాక్కుపోవడానికి వస్తారు. స్వప్రయోజనంగలై తలై కట్టని నైకుం అవిశ్వసనీయరానవర్గళై ఒழிయ, అలాంటి అవిశ్వసనీయులు, నమ్మకూడని వాళ్ళని నమ్మకండి. ఎవరిని నమ్మాలో తెలుసుకోండి. ఎవరైనా
నిర్హేతుకమాగ విశ్వాసజనకనాయ్. ఒక కారణం ఏం అక్కర్లేదండి. నిర్హేతుక కృప ఈ పదం వాడుతూ ఉంటాం. హేతువు కారణం, నిర్హేతువు అకారణంగా. ఏమీ లేదు, మనం ఆయన సంతానం, అంతకంటే ఏ కారణాలు లేవు. ఆపత్సకనావనై, ఈ దశకం ఆపత్సకత్వం కదండి, ఆ పదాన్ని అలా గుర్తు చేస్తూ ఉంటారు. అవనై పత్తుమదండ్రి ప్రయోజనమిల్లయ్యంగిరార్. ఆయన్ని ఆశ్రయించడం తప్ప మనకి వేరొక లాభము లేదు, ఇతరుల వల్ల ఏ లాభము దొరకదు. తుణై ఇచ్చాది తుణై యాగయ్యావదు. తుణై అంటే ఏంటండి, మామూలుగా రక్షకులు అని అర్థం, కష్ట సుఖాలలో నిలబడేవాళ్ళు అని. ఏకం దుఃఖం సుఖంచనవు ఎన్న సుఖదంగంగళ యొక్క అనుభవిక్కై శాల్వాగై యావదు. మొదటిది తుణై అంటే 2 పదాలకి వివరణ చెప్తున్నారండి. తుణయ్యం శారువుమాగు వారి 2 పదాలు. ఒకటి సహాయపడతారు సుణై అంటే, తుణై అంటే. శారువం అంటే రక్షణ చేస్తారు. జంట పదాల్లా గుర్తు పెట్టుకోవాలి ఇవి. సహాయభూతులు, రక్షకులు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. సహాయభూతులు తాత్కాలికంగా అప్పుడు కష్టం నుంచి బయటపడేస్తారు. రక్షకులు ఎప్పుడూ ఆపద రాకుండా మన రక్షణ భారాన్ని స్వీకరిస్తారు. అంత విశేషం ఉందండి ఈ పదాల్లో. శార్వాగయ్యావదు పోక్కడి ఎత్త దశయ్యిల్, మనకి వేరే గతి లేని స్థితిలో తాంగళే పొగలాగే వారే రక్షకులుగా నిలబడతారు. నీకేం బెంగలేదు, నేనున్నాను. పాండవర్గళుடைய వనవాసத்தில் தனிமையிலே முகம் காட்டியும் ద్రౌపదియే మీట్టు కొండు పోగిరా పోదు. అంటే ఏంటండి, ఒక ఉదాహరణ చెప్తున్నారు. మొదటిదేమో ఏకం దుఃఖం సుఖంచనవు అని. ఆ సుగ్రీవుడితోటి రామచంద్రుడు చెలిమి చేసినప్పుడు, ఇక నుంచి నీ కష్టమే నా కష్టం, నీ సుఖమే నా సుఖము, మనకిద్దరికి ఒకే సుఖం ఒకే కష్టం అన్నంత మైత్రిని చేశాడు కదా. అలా సహాయభూతులు. శార్వు అంటే రక్షకం. ఎవరికి రక్ష? పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ రక్షకుడుగా నిలబడ్డాడు. వాళ్ళకి గతి లేని స్థితిలో నేనున్నాను అని నిలబడ్డాడు. కాబట్టి తుణై అనేది అప్పటికప్పుడు అయిపోతుంది, శార్వు అనేది శాశ్వతంగా నిలబడుతుంది. శాశ్వత రక్షకుడు స్వామి అని చెప్పడం అన్నమాట. అంటే ఈ పాండవులందరూ ద్రౌపదియే మెట్టుకొండు పోగిరదు ஜெகாமதாம் பார்கவ கர்மசாலாம் என்று அவர்கள் தங்கின பனிக்கொட்டிலே சென்னு ముఖంకాట్టి కూడ కిడందు కదరీయుం తుణయ్యాయం. ఒక్కొక్కటే చెప్తున్నారనమాట. ఏమిటి అది? పాండవులు వనవాస సమయంలో అక్కడ ఎక్కడెక్కడ తాను వారికి రక్షణగా ఉన్నాడు అనడానికి 1-2 ఉదాహరణలు చెప్తున్నారు. వీళ్ళందరూ మారు వేషాలలో ఒక ఇంటికి వెళ్ళారు కదండి. గతిలేని దశలో పాండవరుగుడయ్య వనవాసத்தில் తనమేయిలే ముఖం కాట్టియం, అక్కడ వాళ్ళకి తన ముఖ దర్శనం చూపించాడు. అంటే నేనున్నాను మీకు అని. ఎంత ఆశ్వాసం అండి అది. మనం అలమటిస్తున్న వేళలో టక్కుమని ఒకళ్ళు కనపడ్డారు అనుకోండి, అమ్మయ్యా ఒడ్డున పడ్డా అని ఒక ఆనందం కలుగుతుంది. అలాగే కదరీయంతుడయ్యాయం, అది వాళ్ళ దుఃఖాన్ని తీర్చి భగదత్తన్ విట్ట శక్తియే అర్జుననై తల్లి తన్ మార్పిలే ఏ తుప్పుగలాయం పొంద కృష్ణనై పోలే ఇరుక్కై. ఆ తర్వాత భగదత్తుణ్ణి అర్జునుడిపై శక్తి అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే అర్జునుడికి తగలకుండా తన గుండెను అడ్డుపెట్టిన స్వామి. దాన్ని నిర్వీర్యం చేసినటువంటి స్వామి. అది ఆగువారు పోల్ అన్నారే ఇక్కడ. తాంగళ అబంధుక్కడాన పడియే
കടക്ക നിർപ്പതു ചെയ്യാതെ రక్షకరు ఎన్ను భ్రమిక్కుంబడి వర్తిప్పుగరుగల్. వీళ్ళేదో పెద్ద రక్షకులులా అడ్డుపడతారు. వీళ్ళు రక్షించలేరు, కానీ మనకి భ్రమని కలిగిస్తారు. ఏమో వాడు రక్షిస్తాడా, వీడు రక్షిస్తాడా, వీడు రక్షిస్తాడా. ఇది మనం చూస్తూ ఉంటామండి. నదుల్లో మునిగిపోయేటప్పుడు చూడండి, మునిగిపోతూ ఉంటారు. ఆ చేతులు మాత్రం అలా పైకెత్తి ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. రక్షించగలమండి? ఎంత భయంకర స్థితో. పోతున్నారు వాళ్ళు నీళ్లలో కొట్టుకుని, మనం వెళ్ళలేం, రక్షించలేం. అంతకంటే దయనీయమైనటువంటి స్థితి ఏమీ ఉండదు. మన బాధ అంతా నటన తప్ప వాళ్ళకి ఉపయోగపడదు. మనం ఏమీ చెయ్యలేము. అందుకని సుత్తత్తవరు పెరరం జ్ఞాతిగడం మొత్తం ఉళ్ళారం. వీళ్ళు వాళ్లే కాదండి, అందరూ కూడా జ్ఞాతులు, అదే ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా అణయ్య విచ్చాది కై కట్టిన సంపత్తుండాలాగే, చేతిలో నీ దగ్గర డబ్బులున్నాయా. ఎక్కడెక్కడ వాళ్ళు బంధువులు అంటూ వచ్చేస్తారండి. భలే ఉంటుంది వాళ్ళది. ఇవన్ పక్కదిలే ప్రయోజనం తంగళుకుండాం ఎన్నుతో తీరికిల్ ఎన్నదల్. వీడి వల్ల మనకి కాస్త లాభం దొరుకుతుంది అని అనిపిస్తే చాలు, వచ్చేస్తారు బంధువులం అంటూ. తంగళ్ పక్కల్ ఇరువనక్కు ప్రయోజనమండు తో తీరుకల్ ఎన్నుదల్. వీళ్ళ వల్ల అతనికి ప్రయోజనం కాదు, అతని వల్ల వీళ్ళకి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే ఒక్కటే. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు. అది ఎట్లన్నాను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదా రాసు. ఆ కప్పలు అలా చేరిపోతూ ఉంటాయి. అంతే లోకంలో మనకు కనిపించేటువంటి, అది డైరెక్ట్ గా మన అనుభవంలో పొందేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పారు. అట్టైగల్ పోల్ సువైపర్ రక్త స్పర్శం అరవంగా నిర్కచ్చైదే. చాలా విశేషం అండి ఈ మాట. జలగ పట్టుకుంటే రక్తం పోతుంది గాని పోతున్నట్టు కూడా మనకి తెలియదు. రక్త స్పర్శం అరవంగా నిర్కచ్చేదే, ఎలా పీల్చేస్తోందో మనకి తెలియకుండా. అది ఎప్పుడు అలాంటి స్థితి వస్తుంది, మనకి చైతన్యం పోయింది అనుకోండి, కాళ్ళు బాగా బరువులెక్కిపోయి చైతన్యాన్ని పోయి దెబ్బ తగిలినా తెలియకుండా రక్తం కాస్తే ఇంట్లోకి వచ్చేసారు ఒక ఆయన. అయ్యో ఏంటండి అంటే, అయ్యో దెబ్బ తగిలిందా నాకు తెలియనే లేదండి. రక్తం అలా అయిపోతుంది. స్పర్శ జ్ఞానం లేకుండా పోతుంది. ఇవనకు హుతెన్సైదనవా ఇరే ఇవై ఇరుపదు. బాధ తెలియదు, రక్తం అయిపోయాక అప్పుడు తెలుస్తుందని. అలాగా హితం చేస్తున్న వారిలా ఉండి మన్ని పట్టుకొని వారి బ్రతుకు తెరువు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు బాగుపడతారు, మనకేం చెయ్యరు వాళ్ళు. ఉపకారం కొండారాయి కొల్లాదే. ఆ ఉపకారాన్ని ఏమాత్రము తీసుకోకుండా హితం సైగరార్గళాయి కొండు ఉజ్జీపర్గళ్. తామే హితం చేస్తున్నట్లుగా, అంటే మనం గ్రహించాలి ఎవరు నిజంగా మన సొమ్మును ఆశిస్తున్నారు, ఎవరు నిజంగా మనని పైకి తీసుకురావాలనుకుంటున్నారు. కానీ మనకు కూడానండి ఆ సమయంలో ఆ బుద్ధి పనిచేయదు. ఏమో నిజమేనేమో, వాళ్ళేనేమో రక్షకులేమో, భ్రమ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అని ఎలా తీసుకుంటారట వాళ్ళు. ఉన్ పక్కలిలే ధనం కడక్కి వాంగికొల్వర్గాళ్ళు. ఏమండి మీ దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిస్తే దొంగలు తీసేసుకుంటారండి, నాకు ఇవ్వండి నేను దాచిపెడతాను అంటారు. వాడే పెద్ద దొంగ అనమాట. దాచిపెట్టడం అంటే ఇంక తీసుకుని వెళ్ళిపోవడమే. అది మనకి తెలియక, అమ్మో నిజమే మన దొంగల నుంచి రక్షించాలని వీళ్ళు వచ్చారు, ఆ వత్తయ్యన్ మేలే ఏరిట్టువై, ఆ బాధ్యత అంతా నా నెత్తిన పెట్టండి, నేను చూసుకుంటా, నేను రక్షిస్తా. రావణకు ఇతన్ సైగిరార్గళాయాయిత్తు ఉపజీవిప్పదు. అలా నటిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. నమ్మాళ్ళ వాళ్ళు
మనకి ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో బతికేటప్పుడు కూడా ఎలా ఉండాలో హితోపదేశంగా చెప్పినటువంటి మాటలండి ఇవి. మీరు పొరపాటున ఆహా ఎవరైనా మాకు ఇవ్వండి మేము రక్షిస్తాము అని అంటే నమ్మకండి. ఆ వంక పెట్టేసి అలాగా వాళ్ళు దీన్ని దోచుకొని పోతారు. అడుగడుగునా ఉండి మనకి రక్షణ కలిగించే ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటాం అనుకోండి, మనకి తెలియకుండానే ఒక లౌకిక జ్ఞానాన్ని కూడా మనకు ఉపదేశిస్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం సరే, లౌకికం అలౌకికం రెండిటినీ కూడా. అందుకోసమని జీవిప్పదు కణై ఇత్యాది కణై ఏకేన மகேஷனாயன்னோ கை கெட்டித் ஓரம்பாலே மகாராஜர் தனியருமாய் வெறுவியருமாய் தமையன் பகையுமாய் மனுஷ సంచారమిల్లాద తనకి కాటిలే ఇరుక్క. ఒక అందమైనటువంటి ఒక ఉదాహరణని ఇక్కడ చెప్పారండి. ఏంటంటే ఒక్క బాణంతో 7 సాల వృక్షాలని కొట్టి నమ్మిక కలిగించి సుగ్రీవుడికి రక్షణ ఇచ్చినటువంటి రాముడు. ఆయన రక్షకుడుగా మహారాజరంటే ఎప్పుడు సుగ్రీవుడు అని చెప్పుకున్నాం కదండి. తన ఎరుమాయ్ ఒక్కడుగా ఉన్నాడు, వెరువెరుమాయ్ భీతుడై ఉన్నాడు, హడిలిపోతున్నాడు. వారి మళ్ళీ ఎక్కడొస్తాడు, చంపేస్తాడు. తమయన్ పగయ్యుమాయ్ అంత శత్రువులు, అన్నే శత్రువు అయిపోయాడు. అన్న అంటే తండ్రి లాంటి వాడు అంటారు. అంటే సుగ్రీవుడికి పరిస్థితికి 3 విశేషణాలు వేశాడండి. ఏంటి? ఒకటి తన ఎరుమాయి ఒంటరిగా, ఒంటరి పోరాటం. జీవితంలో ఇంతకంటే భయంకరమైన స్థితి ఉండదు. మనకి 4 ఉన్నారు అంటే ధైర్యం వేరు, ఒక్కళ్ళమే అంటే వేరండి. వెరువి ఎరుమాయి భీత మనస్కులై, ఎప్పుడు మరణం అనేది ఒకసారే వస్తుంది కానీ భయం అనేది అడుగడుగునా చంపుతుంది. అది విశేషం అన్నమాట. భీత మనస్కత్వం అంటే తమయన్ పగయ్యుమాయ్ మనుష్య సంచారమిల్లాద తనికాటిలే ఇరుక. ఎక్కడున్నాడండి? ఒక మనుషులే సంచరించనటువంటి అడవిలో ఉండగా పెరుమాళయ్యం ఇళయ్య పెరుమాళయం దూరత్తిలే కండు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా చూసి. ఇది ఆ ఘట్టంలోకి ఒక్కసారి మనం రామాయణంలోకి వెళ్ళిపోవాలి. నిన్న ఆవిడ అన్నారు చూడండి, రామాయణం కూడా వింటున్నామండి. అలాగా నంబిళ్ళయ్య గారు రామాయణం లేనిదే అసలు వ్యాఖ్యానం చేయరు. ఇక్కడ సుగ్రీవుడి యొక్క ఆ స్థితిని చెప్తూ వాలివరిట్ట వరగళ్ళయన్ నంజియోడి తిరువడియే వరవిట్టు. మొట్టమొదటిసారి రామలక్ష్మణులను దూరంగా చూసినప్పుడు సుగ్రీవుడు అడిలిపోయి వాలి ఇవరు వెట్టవారుగాడు, మా అన్నయ్య పంపించుంటాడు నన్ను చంపడానికి అని భయపడిపోయి అరివిత్త పెంబు ఈయన వెళ్ళి తెలుసుకొని వచ్చిన తరువాత నా మమ్ముడయ్య కార్యం చెయ్యవల్లో ఎన్నో అజువేంది కొడుతు. విషయం అంతా తెలిసిన తరువాత ఓహో అయితే పర్వాలేదు, నేను నీకు అన్న నాకు పగవాడైపోయాడు కదా, ఇది మనుష్య సంచారం లేని అడవి కదా, నేను ఈ కొండ మీద ఒంటరిగా తిరుగుతున్నాను కదా, ఇలాంటి స్థితిలో వస్తే ఎవరిని చూసినా భయమే వేస్తుంది. అలా భయపడ్డాను, వాళ్ళు నన్ను చంపడానికి మనుషుల్ని పంపాడు అనుకున్నాను అని హనుమని పిలిచి వారెవరో తెలుసుకురమ్మని చెప్పి తెలుసుకు వచ్చిన తరువాత ఈ రాముడికే పరీక్షలు పెట్టాడు కదండి. ఏంటి ఈ దుందుబి కాయాన్ని దూరంగా పడే, అది ఎప్పుడో పోయింది, ఎండిపోయింది, తేలిగ్గా ఉంది, నాకు నమ్మకం కలగట్లేదు, ఈ 7 వృక్షాలని ఒక బాణంతో కొట్టు. రాముడికే పరీక్ష పెట్టాడండి. అజువేంది. అప్పుడు ఈయన చేసిన తరువాత
నేను నీకు సహాయం చేస్తాను అని ప్రతిజ్ఞ పూనాడు. అంతేకాదు అవన్ కార్యం సైదారిరే, ఆయన యొక్క పనిని చేశాడు కదా. అంటే అంత నమ్మకం కలిగాక మహారాజు అయినటువంటి సుగ్రీవుడు రామచంద్రుడికి సహాయము చేశాడు. చాలా సహజం. మన ఆపదలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరొచ్చినా ఏమో శత్రువులేమో అనే భయమే వేస్తుంది. సీతాదేవి హనుమంతుడి వాక్యం విన్నప్పుడు భయపడలేదండి, చెప్పుకున్నాం కదా. అలాగా అన్నమాట. ఏ రఘుమరైదా, అది 7 సప్తసాలాలని చక్కగా వాటిని పోటీ ఒన్నిరెండాలే మహారాజ సంకై తీర్కలాయిరుక్క 7 మరత్తయ్యం వేద. 1, 2 కొడితే కొట్టాళ్లే అనుకుంటాం. అలా కాదండి, 7 చెట్లని ఒకే బాణముతోటి చిల్లులు చేసుకుంటూ అవతలకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి, ఇది మరీ విచిత్రం. ఎలా వెళ్ళిపోతుందే తప్ప వెనక్కి వస్తుందా బాణం? వెనక్కి వచ్చి ఆయన తూణీరంలో చేరేటువంటి ప్రయోగం. ఇంత అద్భుత ప్రయోగం మనకి సృష్టిలో ఎక్కడా కనపడదు. ఎంకారుముగిలై ఎన్ను ఆశ్రుదరై చొల్లదు. అది మా నీలమేఘం. మా అని బహువచనం ఎందుకండి? నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆశ్రితులు ఉంటారు. అందుకని కేశవన్ తమరి దగ్గర నుంచి బహువచనం వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా, మమ్మల్ని అందరినీ అని. ఆత్మని బహువచనమాయి. ఒకటి బహువచనం ఎప్పుడు వాడతామండి? 2 సందర్భాల్లో వాడతారు. పెద్ద పెద్ద వాళ్ళు మీరు రావాలండి మా ఇంటికి, మేము ఇప్పుడు రాలేమండి, మేము అంటారు అక్కడ. అదే రాయల్ ఉయ్. ఆత్మని బహువచనం అంటారు, మేము అని. ఒకళ్ళే ఉన్నప్పుడు బహువచనం ఏమిటండి? మహారాజర్కు చేయదదు తమక్కు చేయదాగా నెనైతిరుందపడియాలే యాదల్. అంటే సుగ్రీవుడికి చేసిన అది తమకే చేసినట్లు భావిస్తారు మన నమ్మాళ్ళవారు. బాబు, ఈయన హృదయం భలే గొప్పదండి. ఎవరికి ఏ ఉపకారం చేసినా నా కోసమే చేసావా తండ్రి అనుకుంటూ భావిస్తారు. అందుకని మేము అని కూడా అనుండొచ్చు. ఇది నంబిళ్ళయ్య గారి సరసోక్తి, అందమైనటువంటి వ్యాఖ్యానం. కారు ముగిలై పరమోదారణ నావనై. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మేఘంతో పోలిక ఎప్పుడు? ఔదార్యంకి. అడగగానే ఠక్కుమని చెప్పాలి. మేఘంతో పోలిక ఎందుకు? ఉదార గుణం వల్ల. ఎందువల్ల? మేఘం ఇక్కడ కురుస్తా అక్కడ కురుస్తా అని లేకుండా, ఎత్తు పల్లవం లేకుండా, జల స్థల భేదం లేకుండా ఎక్కడైనా వర్షించేస్తుంది. అలా పెరుమాళ్ళు కూడా తమ కటాక్షాన్ని వర్షిస్తారు అని చెప్పడం కోసం అన్నమాట. పరమ ఉదాహరణ నవనై అవనంబడి ఇదివాగిల్ నా అవనకు చెయ్య వేండువదెన్నెల్. అలాంటి వాడండి. అయితే మనం ఆయనకి ఏమన్నా చెయ్యాలండి? నీ మోహన్ నువ్వేం చేస్తావు పెరుమాళ్ళకి? ఆయన ఇచ్చింది వద్దనకుండా ఉండడమే నీ అదృష్టం. పుణై ఇత్యాది ఒక్క మాట చాలు. ఎడవేండవదరు పచ్చై ఇల్లై, నువ్వు ఎదురు ఇవ్వాల్సిన బహుమతి లేదు. ఆయనకి ఏమీ ఇవ్వక్కర్లేదు. ఓరుక్తి మాత్రమయ్యం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక్క మాట అనాలి. ఏంటండి ఆ మాట? ఎన్ కార్యమునకే భరం ఎన్ను ఒరు వార్తయ్యే, నా భారము నీదే స్వామి. ఇది ప్రపద్యే, శరణాగతి లక్షణం. చాలా అద్భుతమైన మాట. మనం ఎంత నమ్మకం ఉంటే అవతల వాడి మీద మన భారం వాళ్ళ మీద పెడతామండి. వాళ్ళు రక్షించగలిగిన వాళ్ళని తెలిస్తే కదా పెడతాం. అలా పెరుమాళ్ళని తెలుసుకోండి. అంతేకాదు, ఎన్ కార్యమునక్కే భరం ఎన్నరు అత్తయ్యే అవనక్కు నేర వేండవదు ఇళ్ళై కండీర్ పొరులే పురం. నా బాధ్యత నేనైనా స్వీకరిస్తాను, ఇంకా ఒరువరై ఎవరికో ఒకళ్ళకి అప్పగిస్తాను అన్నారు అనుకోండి,
ஒரு ప్రయోజనమిల్లై నీకు లాభం జరగదు. నొక్కి వక్కాణించారు నమ్మాళ్ళవారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నిన్ను ఇతరులు రక్షించలేరు. స్వప్రవృత్తి నివృత్తి పెద్ద పెద్ద పదాలు చెప్తారు. మనం రక్షించుకోలేం, ఇతరులు అంతకంటే రక్షించలేరు. పురం ఆశ్రయికైలే క్లేశిక్కచ్చిలరుండత్తనయే. ఇతరులని ఆశ్రయిస్తే ఆ కష్టం మిగులుతుంది తప్ప లాభము మిగలదు. అంటే వాళ్ళకి రక్షణ సామర్థ్యం లేదు, ప్రయోజన రూపమావదు. ఒన్నిల్లై ఆహా నాకిది ప్రయోజనమండి అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. ఇంత చిన్న మాట ద్వారా ఒక పెద్ద శరణాగతిని చెప్పేశారు. అనన్య శరణాగతిని ఈ మాటలో చెప్పేశారు అన్నమాట. అంటే స్వామి నువ్వు తప్ప నాకు వేరు రక్షకులు లేరు లేరు లేరు. అది ఈ 2వ పాసరంలో తుణయ్యం. ఈ తుణ సారువు సహాయం రక్షణ ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు సరదాగా, కష్టం అనుకోండి నాకైతే ఒక్కటి గుర్తుండవు. ఏమో మీలో ఆ ఏకసంతాగ్రాహికులు ఉన్నారు కదా అని చెప్తున్నా. గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అక్కడ వచ్చింది కదా అని రికలెక్ట్ చేసుకోగలుగుతాం. రికాల్ అది சுணையும் சார்வுமாகுவாறு போல் சுற்றட்டவர் பிறரும் அணைய வந்த ஆக்கமுண்டேல் అట్టైகள் పోల్ సువైపర్. ఈ అట్టై గుర్తు పెట్టుకోండి జలగలు. కణయ్యొన్రాలే ఏழ்மரமும் எய்த எம் கார்முகிலை புனை என்று உய்ய போகிலல்லார் இல்லை கண்டீர் பொருளே. 3వ பாசரம். பொருள்கை உண்டாய் செல்ல காணை போற்றி எண்ணற்றவர் இருள்கொள் துன்பத்தின்மை காணில் என்னே என்பாருமில்லை. மருள்கொள் செய்கை அசுரர் மங்கா வடமதுரை பிறந்தார்க்கு అరుల్కుల్ ఆళాయ్ ఉయ్యల్ అల్లాల్. ఈ ఉయ్యల్ అనేది 2 పాఠాలు కరెక్టే. ఉయ్యల్ ఉయ్యల్ 2 కరెక్టే. ఇల్లై కండీర్ అరణే 3వ పాసరంకి ప్రతిపదార్థం చూడండి. కై పొరుల్ ఉండాయి, చేతిలో విత్తం ఉంటే, దగ్గర డబ్బుంటే, సెల్లక్కాణిల్ అప్పుడు మన్ని చూసి, పోతి ఎండ్రు నీకు మంగళం జరగాలి అని ఏత్తి స్తోత్రం చేసి యజువర్ లేచి నిలబడుదురు. మరీ స్పష్టంగా డైరెక్ట్ గా నీ దగ్గర డబ్బుందా అందరూ లేచి నిలబడి దండాలు పడతారు. అసలు నిలబడతారు, నువ్వు వచ్చేటప్పటికే లేచి నిలబడతారు. ఇరుಳ್కొల్ తుంబత్తు అజ్ఞానాన్ని ఇచ్చేది, దుఃఖాన్ని కలగ చేసేది ఎన్మై దరిద్రము. ఇవి స్టేట్మెంట్స్ అని చెప్పుకుంటున్నాం కదండి. పైస లేదా పట్టించుకోదండి ఈ లోకం. అసలు వస్తున్నాడా ఇటువైపు తిరిగి కూర్చుంటాం, వాడు వెళ్ళిపోయేదాకా. ఏమో కనపడితే ఏం అడుగుతాడో, ఏమి ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ బాధపడాల్సి ఎందుకు వచ్చింది. వాడు వెళ్ళిపోయాడు, అమ్మయ్య ఇటువైపు తిరుగు. ఎంత సహజమో లోకంలో ఈ స్థితి. కాణిల్ ఎన్నే ఎన్నారం అయ్యో అనేవాళ్ళు కూడా ఇల్లై లేరు. బాధపడే వాళ్ళు ఉండరండి మన అవస్థను చూసి. ఎంతసేపు నేను నా జీవితం తప్ప ఇతరులను గురించి బాధపడే లోకము కాదమ్మా ఇది అని నమ్మాళ్ళవారు మనకి హితం చెప్తున్నారు. మరుల్కొల్ సైగై భ్రమింపచేసే వ్యాపారాలు గల అసురలు. రాక్షసులు అంటేనే మాయావి అని అర్థం అన్నమాట. వాళ్ళు మంగా నశించేలాగా వడమధురై పిరందార్కు ఉత్తర మధురలో అవతరించిన శ్రీకృష్ణునికి అరుల్కొల్ ఆళాయ్ ఆయన దయకి దాసులమై ఉయ్యిలల్లా ఉజ్జీవించడం తప్ప అరణ్ ఇల్లై వేరే రక్షకము మనకి లేదు.
అంటే శ్రీకృష్ణ దాసులకి దాసులమై. సందర్భం ఏమిటి? దాసత్వం కదండి, భాగవత శేషత్వం కదండి. అందువల్ల కృష్ణదాసులకి దాసులం అవ్వడం తప్ప మనం చేయగలిగినది వేరొకటి ఏది లేదు అని అంటున్నారు అన్నమాట. వ్యాఖ్యానము 3వ పార్ట్ 8వ పేజీ అండి. அவனை எழுந்தார் பிரயோஜனமுள்ள போது பந்துக்களாய் கொண்டாடி ఆపత్తు వందాల్ పారుమిల్లై. అది అవసరం ఉన్నప్పుడు బంధువుల్లా చేరతారు. ఇవే మనకి మరి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు పద్య రూపంగా చెప్పారు. ఇదేమో ఒక వచన రూపంగా ఉంది, అంతే తేడా అన్నమాట. ఆపద వస్తే అటువైపు పార్పారుం ఇల్లై, ఎంత పదం వేశారో. పార్పారుం, తొంగి చూసే వాళ్ళు ఉండరు. డబ్బు లేని వాడికేసి మేము అడిగితే అడుగుతాడు కదా, మరి కనపడగానే వాడి పరిస్థితిని బట్టి వాడి సహాయం అడుగుతాడు, ఇవ్వాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఇస్తాం. అందువల్ల వాడికి కనపడకుండా జాగ్రత్తగా తాలు తిప్పుకొని అట్నుంచి అలా వెళ్ళి, అది ధనం యొక్క పరిస్థితి. కాబట్టి ఆన పెంపు నిరుపాధికమాగా ఆపత్సకనాన, 2 పదాలు అద్భుతమైనటువంటి పదాలు. ఉపాధి, శారీరక సంబంధం లేని, ఆపత్సకుడైన, ఆపదలో ఆదుకునే. ఈ 9వ 10 లక్షణం ఆపత్సకత్వం కాబట్టి ఆపత్సకుడైన కృష్ణనుడయ్య కృపామాత్రమాగై ఒழிయ వేరు రక్షకర్ ఇల్లై ఎంగిరార్. కృష్ణుడి యొక్క కృపకు మాత్రమే మనము పాత్రులము అవగలము తప్ప మనకి వేరొకరు రక్షకులు లేరు లేరు లేరు. 3 సార్లు అనిపిస్తే కొన్ని సిద్ధాంతాల్లో 3 మాటలు అంటే బంధం పోతుంది అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు తీసేశారనుకోండి ఆ రూల్ కూడా. అందుకని లేదు అంటే కాదండి, పెరుమాళ్ళు తప్ప మనకి రక్షకులు ఎవరు లేరనేది. అందుకే ఒక మాట ఉంది మనకి, ముమ్మాటికి, మాటికి 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 ముమ్మాటికి. 3 సార్లు అంటే దాన్ని ముమ్మాటికి అంటారు. అంటే ఎన్నిసార్లు అన్నా కూడా పెరుమాళ్లే రక్షకులు తప్ప వేరొకరు మనకి రక్షకులు కారు. అది డంకా బజాయించి చెప్పేటువంటి సత్యం అన్నమాట. பொருள் கையுண்டாய் செல்லக்காணில் இவன்தான் சிலவத்தை அவிழிப்பது முடிவது సేమిప్పదాయి పోరా నిற்குమిరే. అదనమాట. చేతిలో డబ్బుండి జరుగుబాటు అవుతూ ఉంటే సుఖంగా ఉండమని స్తోత్రం చేస్తూ మన దగ్గర మనం ఏదైనా ఇస్తే పట్టుకొని పారిపోతారు. డబ్బుంటేనే దరి చేరుతారు, పొగుడుతారు, ఇచ్చిన దాన్ని పట్టుకొని పోతారు. ఆన పిన్బు కాకపోతే ఇంకా తొంగి చూసేవాళ్ళు పార్పారుం ఇల్లై, తొంగి చూసే వాళ్ళు ఉండరు. కాబట్టి నిరుపాధిక, ఈ 2 పదాలండి బాగా. ఉపాధి సంబంధం లేదు, ఆపత్సకత్వం. పొరుల్ కయ్యుండాయి చల్లక్కాణిల్ ఇవంతాన్ సిలవత్తై అవిజిప్పదు ముడివదు. మూట కట్టుతూ విప్పుతూ, ఆ మూటను చూసుకుంటూ అని అంటే డబ్బు ఉందా లేదా అది మెయిన్. సేమిప్పదాయి పోరా నిற்குమిరే. ఆ సుఖంగా ఉండమని స్తోత్రం చేస్తే ఆ మూటను చూసుకుంటూ, ఆయన్ని చూసుకుంటూ, మూటను చూసుకుంటూ వెళ్ళిపోతారు. పొరడానదు కయ్యిలే ఉండాయి పోరక్కాణిల్ అంటే ఏమిటండి సారాంశం? ధనం ఉంటేనే అన్ని సాధించవచ్చు. పోత్తి என்று పరసమృద్ధైక ప్రయోజనరై పోలే వార్తై సొల్లువర్. ఇదొక మాట అన్నారు. ఏంటంటే పరసమృద్ధి, ఇతరులు బాగుంటే చాలు, మీకోసమే మిమ్మల్ని పలకరిద్దామనే వచ్చాం, ఎలా ఉన్నారా అని చూడడానికి వచ్చాం. ఎప్పుడంటాం ఇవన్నీ? వాళ్ళ దగ్గర ఉంది అంటే. లేదనుకోండి అప్పుడు వెళ్ళి ఎలా ఉన్నారండి అని అడుగుతామా? అడిగితే ఏమన్నా ఇవ్వండి అంటారు వాళ్ళు. అందుకోసం అటువైపు తొంగి కూడా చూడరు. ఇది లోకం. ఉనకిన్నమం
కీజిచ్చేరై పెరుగ వేణుం నెన్బర్గల్. అది అంటే ఏం చేస్తారంటే బాగా ఉందని తెలుసుకుని వాళ్ళ ధనాన్ని ఇంకా వీళ్ళు అపహరించడానికి, లాక్కోవడానికి పొగిడి పొగిడి వాళ్ళు ఇస్తే పట్టుకుపోవడానికి ప్రయత్నాలే తప్ప நம் சமிருத்தியே தனக்கு பிரயோஜனமாய் ఇరుప్పానొరవరుండహవదే ఎన్నో కుడిర్పాకుమే. వాళ్ళు అప్పుడు మాట్లాడే విధానం చూస్తే మనకు అనిపిస్తుందిట, ఆహా మనం బాగుంటే చాలు, వీళ్ళకి మన కోసమే పాపం ఇంత ప్రేమగా వచ్చారు అని భ్రమ కలిగించేంత ప్రేమగా పలకరిస్తారు. అది ఇవన్ ఇని నమకు కన్న మాట్లాడయ్యరిందవారే ఏత్తెజువారు ఇడలాగాదో పోగయన్నో ఎత్తకొండే ఎజుంది ఇరుపరగల్. వీడి చేతిలో డబ్బుందని తెలుసుకుంటే ఆభాస బంధువులుగా వస్తారు. అజ్ఞానం, దుఃఖం, దారిద్ర్యం ഇരുൾ കള്ളു തുമ്പത്തിൻ മിണിക്കാൽ എന്നെ. అడే అజ్ఞానావహమాయి ఒకటి అజ్ఞానం, దుఃఖహేతువాయిరెక్కర రెండోది దుఃఖాన్ని కలిగించేది, ఎరుమయ్యై కాణిల్ మూడోది దరిద్రం. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి. ఎరుమయ్యర్ కాణిల్ ఎన్నే ఎంబారుమిల్లె. అయ్యో ఇంత కష్టపడుతున్నారా అని అడిగేవాడు ఉండడు. అయ్యో ఎన్బారుమిల్లై, అయ్యో అనేవాళ్ళు ఉండరు. మరి ఎంత ఓపెన్ గా నమ్మాళ్ళవార్లు చెప్పేస్తున్నారు. శాశ్వత సత్యాలని నొక్కి వక్కాణించడం అదనమాట. నీకు డబ్బుంటేనే నీ మొహం చూస్తుంది లోకం. ఒక్కసారి మన కష్ట సమయాల్ని మన జీవితాల్లో మనం ఊహించుకుంటే ఈ అనుభవాలన్నీ గుర్తొస్తాయండి. కూడా వస్తామంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. మీకు ఎన్ని అనుభవాలు ఉంటాయో చూసుకోండి. ఏం వెళ్ళిపోయారా వాళ్ళు? వెళ్ళిపోయారండి. వెళ్ళేటప్పుడు చెప్తే ఎక్కడ వెంట పడతారు అని. పిళ్ళై తిరువరయ్యూరయ్యరు ఒరువనక్కిట్టు ఒరువన్ వెరువియనావదు అవనాలే సమృద్ధనానవనై ఎన్నుదల్ ఇవన్ గృహத்திலே வந்தொரு நாள் கால் கழுவிப்போதல் செய்ய அவ்வளவாலே இன்னான் இன்னானுக்கு பந்துவாகாதே என்னிவளுக்கு இவ்வளவு கொண்டு ஜீவுக்களாயிருந்தால் அவ்வளவும் செய்யவாரில்லை ఎన్నొప్పనివర్. పిళ్ళై తిరునరయ్యూర్ అరయర్ అనే మహానుభావులు కాలక్షేపం చెప్పేటప్పుడు ఎవడి దగ్గర సంపద ఉంటుందో వాడి చుట్టూ చేరిన వాళ్ళే ఆ డబ్బు వాడి దగ్గర పోయినప్పుడు వీడి దగ్గర 100 సార్లు తీసుకుని వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు ఇవాళ అలా ఉన్నారంటే వీడే కారణం. అయినా కూడా పలకరించడం, వీళ్ళింటికి వస్తూ పోతూ ఉండడం, అప్పుడు డబ్బు ఉంటేనే ఇవి చేస్తారు తప్ప దరిద్రం రాగానే కన్నెత్తి చూడరండి అని పిళ్ళై తిరునరయ్యూర్ అరయర్ అనే ఆయన కూడా ఎప్పటికప్పుడు కాలక్షేపంలో చెబుతూ ఉండేవారు. మనకి వ్యాఖ్యానాల్లో, పెద్దల వ్యాఖ్యానాల్లో వాళ్ళ అభిప్రాయాలు ఎలా చెప్పేవారో కూడా మధ్యలో స్టేట్మెంట్స్, కామెంట్స్ వస్తున్నాయి కదండి. ఆయన కూడా అదే చెప్పేవారట. ఇంతేనండి లోకం. డబ్బుంది అంటే కూడా వస్తారు, లేదు అంటే చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎక్కడ వెంట పడతామో అని మనకి ఎన్ని అనుభవాలు వస్తాయో ఇలాంటివన్నీ కూడా. అందరం కలిసి అడదామని బయలుదేరతారు, ఎలా వదిలించుకోవాలని పడుకున్నప్పుడు కామ్గా వెళ్ళిపోతారు. ఇది లోకం అంటే కన్నెత్తి చూడరు. మరుళ్ళి ఇత్యాది పొరుల్ కైయుండాయ్ చెల్ల కాణాదవన్నో నిర్ధనుడుగా ఉన్న ఆశ్రితరుడై ఆపత్తై పోపుగై కాగా అకర్మవస్యనాన తాను వందు అవతరిత్తు ఉదవువారు ఒరువన్ ఉండెంగిరదు మేలే. అంటే ఇక్కడ చాలా ఇవన్నీ మనకి తెలిసినవే, లోకంలో చూస్తూనే ఉంటాం తప్ప ఏ లోటు లేకపోయినా కూడా ఆశ్రితుల యొక్క ఆపదలన్నీ కూడా
తొలగించడం కోసమని పెరుమాళ్ళు ఈ లోకంలోకి వచ్చి అవతరించి சேதனர்நெஞ்சிலே இருள் குடி புகுரும்படியான பிரவருத்திகளை ఆసురవర్గం ముడియుంబడి, అంటే చేతనుల మనసులో ఉండేటువంటి చీకటి పోయేలాగా, ఈ చీకటి పనులన్నీ చేసేటువంటి వాళ్ళు రాక్షసులు, వాళ్ళను నశింపచేసేలాగా పెరుమాళ్ళు తనంత తానే ఇక్కడ ఒక మాట వచ్చారు. ఒరువర్ అపేక్షయాదిరుక్క, నాయనా నువ్వు రావాలి రక్షించాలి అని అడగక్కర్లేటండి స్వామిని. తానంత తానే అవతరిత్తు రక్షిక్కుం అవనప్పు, రక్షించేటువంటి స్వామికి అది ఆయన ఔదార్యం. వాడు నన్ను అడిగాడా, అడిగితే రక్షిద్దాంలే అనుకోడు. కింద పడిపోయాడు, రక్షించండి అని అరవలేదు కదా అంటే పడిపోయాడు పాపం, వాడిని లేవదీయడం మన బాధ్యత అని వెళ్ళి రక్షిస్తాడు. ఇవన్నీ రోజు చూసే విషయాలైనా ఎప్పటికప్పుడే మనకి మన జీవితానుభవాలన్నీ గుర్తొస్తుంటాయి. నయా పైసా ఉండదనుకోండి, కనపడితే ఏం అడుగుతాడో అని పారిపోయే తత్వం. చాలా డబ్బు ఉందనుకోండి, అవసరాలకు వచ్చి ఒక్కసారి సాయం చెయ్యండి అని అడిగే తత్వం. ఇది లోకంలో నిత్యం కనిపిస్తూనే ఉన్నది. అవనకు నాం సయ్య వేండువదెన్న అరుళ్ కొళ్ళి ఇత్యాది. ఏమండి, పెరుమాళ్ళకి ఇంత ఔదార్యం ఉంది కదా, మనం ఏం చెయ్యాలండి పెరుమాళ్ళకి అంటే? ఏం చేయక్కల్లా. ఆయన వర్షం కురిపిస్తుంటే నువ్వు గొడుగు వేసుకుని కూర్చోకు, అడ్డు పెట్టుకోకు, లోపలికి పోకు, ఆ కటాక్షాన్ని నీ మీద పడేలాగా ఉండు, వద్దనకుండా ఉంటే చాలు అని అర్థం. అది అరుళ్ కొళ్ళిచ్చాది కృపాపాత్రమాన శేషభూతరాయికొండు ఓ ఉజ్జీవిక్కిల్లదు అవన్ పండు మరుళే విలక్కాదు విషయం అతనయ్యే వేండువదు, వద్దనకుండా ఉంటే చాలండి, అదే చాలు. తన్నరుల్ కొల్వారై ఉదారాయన్నం అవనిరేయవన్, కృతజ్ఞత సుముఖత చూపిస్తే చాలు. భగవద్గీతలో ఆ శ్లోకంలో చెప్పాడు కదండి, ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞాని తాత్వయమే మతం ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానేచ భరతర్షభ ఉదారా సర్వ ఏవైతే. ఆహా, ఇస్తే పుచ్చుకుంటున్నాడండి, ఎంత ఔదార్యమో. రివర్స్ ఈ ప్రయోగం చూడండి, ఇచ్చేవాడు ఉదారుడు. ఇక్కడ అలా కాదు, ఇస్తే తీసుకున్నాడండి, మా భాగ్యం. ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి పరాత్పరుని యొక్క విషయంలో అనుకోవలసిన మాట. ఏమిటి అనంటే, ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు అందరూ ఇచ్చారు కదా అని పుచ్చుకోరండి. అవతల వాడు మనం మీరు ఇది స్వీకరిస్తే గాని వీల్లేదు అని కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు బాధపడతారని తీసుకుంటారు. ఏ స్థితిలో? ఇంట్లో నయా పైసా లేకపోయినా సరే తీసుకోరు. అది మీరు తీసుకొని మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అని అవతల వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడితేనే తీసుకుంటారు. అది అందుకని పెరుమాళ్ళు భగవద్గీతలో వీళ్ళందరూ ఉదారులు అన్నారు. నేను ఇస్తుంటే వద్దనకుండా తీసుకుంటున్నాడు అని. నిజం కూడా. ఒకవైపు నుంచి ఆలోచిస్తే, ఒక కోణంలో ఆలోచిస్తే, మనం ఎవరికో ఏదో సమర్పించాలనుకున్నాం, వాళ్ళు మాకు వద్దు అంటే మనం ఇవ్వగలమండి వాళ్ళకి? వాళ్ళు అంగీకరించారు కాబట్టి మన ధనానికి ఒక సౌభాగ్యం కలుగుతుంది. అది మన ధనాన్ని మనం చరితార్థం చేసుకోవడానికి ఇచ్చాం తప్ప అవతల వాడికి ఉపయోగం అని కాదు అన్నంత భావన కలగాలటండి ఇచ్చేటప్పుడు. వేదాలు చెప్పిన హిర్యాదేయం, శ్రీయాదేయం, సంవిదాదేయం ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎంత ఇచ్చినా ఎంతో ఇవ్వలేకపోతున్నానండి అని సిగ్గు భావనతోటి ఇవ్వాలి. మనం ఇచ్చేది సముద్రంలో జలబిందు అంతా అన్న భావనతోటి ఇవ్వాలి. ఇచ్చేటువంటి వాడి మానసిక స్థితి ఎలా ఉండాలో చెప్పారు.
అలాంటి కృష్ణుడు అలాంటి వాళ్ళని భగవద్గీతలో ఉదారాహ తీసుకునే వాళ్ళందరూ వద్దనలేదండి నా అదృష్టము ഇവൻ പക്കല്ലിതുക്കും മേற்பടക്കൊള്ളലാവതില്ലേ അവനക്കും ഇതുക്കും മേൽ చెయ్య వేండువదిల్లే పూర్ణనాగయ్యాలి. ఆయన మహాపూర్ణుడండి. ఒక మాట మాట్లాడ మొట్టమొదటి వర్డే ఇందులోనే ఏంటి? అవాప్త సమస్త కామ, తీరవలసిన కోరికలు లేనివాడు. చాలా జాగ్రత్తగా చెప్పారు అక్కడ. ఆ వ్యాఖ్యానాన్ని మనం 100 సార్లు చెప్పుకున్నాం. మనమేదో ఇస్తే వాళ్ళ కోరికలు తీరాయి కాదు, వాళ్ళకి తీరాల్సిన కోరికలు లేవు. ఇచ్చావు అంటే నీ ధనాన్ని నువ్వు సార్థక పరచుకున్నావు అని అర్థం అన్నమాట. అది చూడండి. సంబంధము స్వాభావికమా இருந்தது, இவன் புகழ நின்றவன் சமுண்டாகில் தன் பெயர அவனைத்திருக்கும் அவனா இருந்தான் ఇని విలక్కామయ్యిరే వేండువదు. అది అంటే ఇంకా కావాల్సిందేముందండి? స్వామి రక్షణని అడ్డుకోకుండా ఉంటే చాలు. ఆయన రక్షిస్తుంటే వద్దు అనకుండా ఉంటే చాలు అని. ఇల్లై కండీరరణే రక్షమాగవది ఉండ్రుమే అల్లాదదెల్లాం అనర్థతోడై తలై కట్టుమెత్తనై. ఏదైనా పెరుమాళ్ళని ఆశ్రయిస్తే సార్థకంగానే ఇతరులను ఆశ్రయిస్తే అంతా అనర్థాలే. ఎలాగా? సిరు ప్రయోజై కునిచూడు ఎండ్రు నెరుప్పిలే కైవై కుమా పోలే ఇరుపదండురే పురం వినవన్ రక్షకమాగ నెనైతిరెక్కుం ఇవై. బాగుంది. ఇక్కడ మాణిక్యపు గుత్తి అనుకుని నిప్పుని చేత్తో పట్టుకున్నట్టండి చంటివాడు. భ్రమ అనేటువంటిది జీవుడికి అలాంటిది. అదేదో గొప్పదనుకుని వెళ్తే ఇంతకీ చూస్తే నిప్పు చుర్రమని కాలింది అన్నమాట. ఇతరులని రక్షకులు అనుకోవడం అనర్థదాయకం అని చెప్పడం అంట. చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. నెరుప్పిలే కైవైకుమా పోలే, నిప్పుని చేతిలో పెట్టి ఇలా పట్టుకున్నట్లుగా పురంబినవం రక్షకమాగ నిర్ణయితేరుతాం. ఇతరులని రక్షకులని తలచడం అలాంటిది. ఆదరేణ యథాస్తౌతే ధనవంతం ధనేచ్ఛయ తదా చేద్ విశ్వకర్తారం కోనముచ్యేత బంధనాత్. ఇది ఎక్కడదో మనకి ఆకరం ఇవ్వలేదు కానీ ఒక పురాణ శ్లోకంగా ఇచ్చారండి. ధనమున్న వాడి దగ్గరికి ఔదార్యం లేదనుకోండి, వాడికి ఇచ్చే గుణం లేదు, చాలా డబ్బే ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి ఏమో ఇవ్వకపోతాడా అనే ఆశతో పొగుడుతాటండి. ఈ ఆశ అనేది డబ్బున్న వాడిని పొగిడేలా. కోన ముచ్చేత బంధనాత్. స్తోత్రం పండి పొందవాసనయ్యాలే ఉచ్చై సాగ స్థుతియా నిర్కం. గట్టిగా గట్టిగా విశ్వకర్త దయాళువు అలాంటి పెరుమాణ్ణి అంత గట్టిగా స్తోత్రం చేస్తే ఫలితం ఉంటుంది. వీడి దగ్గరికి వెళ్ళి గొంతు చించుకున్నా అరిచినా ఏం చేసినా వాడు పైస రాల్చడు. అందుకని కాళిదాసు ఒక మాట చెప్తాడండి, ఇచ్చే గుణం లేని వాడి దగ్గర ఇవ్వమని యాచించేటువంటి దౌర్భాగ్యాన్ని శిరసి మాలిక 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 నుదుట మీద రాయకు రాయకు రాయకు. మహానుభావుడైన వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇవ్వకపోవడం కూడా వరమేటండి. నీచుడైన వాడి దగ్గరికి వెడితే ఆయన ఇస్తే కూడా మనకి ఉన్న సంపదలు కూడా పోతాయి. ఎందుకంటే అక్కడ ఎలా సంపాదించాడో ఎలా వచ్చాయో మనకి తెలియదన్నమాట. అందువల్ల ఇప్పటి స్తుతిక్కరదు ఉదాహరణ యోవెన్నెల్ ధనవంతం ஒரு పత్తయ్యే ఎన్నపడి. ఒక ధనం ఉన్నవాడిని ఏదో ఇస్తాడనే ఆశతోటి ఇవ్వని వాడిని అడిగే కంటే పెరుమాళ్ళు ఏ బంధం లేకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా
ఆయనని వేడుకోవడమే క్రమము. ఎవరిని అడగాలో వాడిని అడగాలి. కాళిదాసు చెప్పినట్టు శరద్గణం నార్దతి చాతకోపి అని, నీళ్లు లేని మేఘాన్ని చాతకపక్షి అడగదు అంటాడు. అంత అందమైన ఇచ్చే గుణం లేని వాడిని అడగకూడదండి. అది మనకి తెలియదు. ఏమో డబ్బున్నవాడు కదా ఇస్తాడేమో అని ఒక భ్రమతో పెడతాడు. అవన్ పక్కన నెగిష్టి ఇల్లై, వాడి మనస్సులో ఆర్ద్రత లేదు. నెగిష్టి ఇల్లై, ఆర్ద్రత లేదు అంటే ఔదార్యం లేదు. ఆగిల్ అవనై ప్రేరిస్తారని ధనేచ్ఛయ. మరి ఎందుకండి పొగుడుతారు? ఏమో ఇవ్వకపోతాడా అని పొగుడుతూ ఉంటారు. సర్వత్తయ్యం ఉడయ్యనాయ్ இவன் அளவன்றுக்கே இருக்கிறவன் பக்கலிலே இவ்வானுகூல்யத்தை பண்ண பெறில் பிறர் கீழே இறந்து துதிக்க வேண்டும்பడి ఇవనై వయ్యాన. మరి ఎందుకండి అంటేట ఇక్కడ ధనవంతుడి దగ్గర, ఇవ్వని ధనవంతుడి దగ్గర చేయి చాచే దురదృష్టం లేకుండా చేస్తాడు అని ఈ పాసురంలో చెప్పారండి. అంటే ఇచ్చే గుణం లేని వాడిని యాచించే దురదృష్టం రానీకు. నువ్వు యాచించిన మహానుభావుడు ఇవ్వకపోయినా అది నీకు పుణ్యం. డబ్బున్నవాడు ఇచ్చే గుణం లేని వాడిని యాచించడం అంతకంటే దౌర్భాగ్య స్థితి వేరొకటి లేదు. ఇది చాలా మంచి సందేశం అండి. అసలు యాచించడము అనేదే పొట్టితనం అనేది. వామనుడు నేర్పిన పాఠం ఏమిటి? ఒక మాట ఉంది అచ్చ తెలుగులో, సగం చచ్చి అడిగామండి అంటారు. సగం చచ్చి అడగడం అంటే సగం చావడం ఫుల్ చావడం అని ఉంటాయా అంటే, అడగలేక 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 అడగడానికి ఈ ప్రయోగం చెప్తారు. అలా అడిగి మహానుభావుడైన వాడు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నీచుడైనటువంటి దానగుణం లేనటువంటి ఆ ధనవంతుణ్ణి ఎప్పుడూ అడగకూడదు అనేటువంటి విషయాన్ని ఈ 3వ పాసురంలో చెప్తున్నారు అండి. పొరుల్కై ఉండాయ్ చెల్లక్కాణిల్ போற்றியன் நேற்றவர் இருள்பொள் துன்பத்தின் மைகாணில் என்னே என்பாருமில்லை மருள் கொள் செய்கை அசுரர் மங்க வடமதுரை பிறந்தார்க்கு அருள்கொள் ஆளாய் உய்யல்லால் இல்லை கண்டீர் அரணே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. தேசம் కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాథేన చ సహ కురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృజ్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ సేనే ముదలి చెడగోపన్నాదముని సీరుయ్య కొండార్ మనకాల్ నంబి சென்றாமால வந்தார் குருமாலாதரர் குறுகே பிடார் கண்பார் எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமுனி கண்டற் கண்புடைய நம்பிள்ளை இவடிதளித்தற்கே எந்த மாதவர் பற்பனாபர் இவரருளாளர் திருவடியூன்றிய தேவப் பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்பென்னும் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே రామానుజార్య దాస సంసుతాయ గుణశాలినే నమః శ్రీ శైలనాథాయ కుంతి నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం ధీవక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంజజామాతరం మునిం.
வாஜி திருவாய் முஜிப்பிள்ளை மாதகவாள் வாழும் மணவாள மாமுனிவன் வாஜியவன் மாதன் திருவாய் மொழிப்பொருளை மாநிலத்தோல் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனூபம் వేదాంతాచార్య సచ్చిష్యం గుడేవర్ణమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ దాస ఫలం. భాగవత గోష్ఠికి దాసోభావి.